విశాఖలో జరిగిన 2 రోజుల భాగస్వామ్య సదస్సులో సుమారు 10,25,000 కోట్ల విలువైన ఎంఓయూలు కుదిరాయి. 2 రోజులు ఇంత భారీ స్థాయిలో అవగాహన ఒప్పందాలు కుదరడం ఓ రికార్డుగా చెబుతున్నారు. ఈ ఒప్పందాలు జరిగిన తీరు, వాటి వివరాలను మా ప్రతినిధి రిషి సదస్సు నుంచి అందిస్తారు. నమస్తే, నేను రిషి. ప్రస్తుతం నేను వైజాగ్లో జరుగుతున్న సిఐఐ సదస్సులో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్యాంధ్రగా తన ప్రయాణాన్ని ప్రారంభించి అభివృద్ధి దిశలో దూసుకుపోతోంది. జాతీయ వృద్ధి రేటు కన్నా కూడా 4 నుంచి 5% వృద్ధి రేటు ఎక్కువగా నమోదు చేసుకున్న ఘనత ఈ సంవత్సరం సాధించుకుంది. 2016 సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఒక రికార్డు స్థాయిలో 48% లాంచింగ్ అయ్యాయి ప్రాజెక్టులు. దీని గురించి ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో కన్నా ఈసారి అనుకున్న రీతి కన్నా ఎక్కువ రెస్పాన్స్ కనిపిస్తోందని ఇక్కడ మనకి చూస్తే అర్థమవుతోంది. అయితే ఈసారి భాగస్వామ్య సదస్సు హైలైట్స్ ఏంటి? నిన్న మొదటి రోజు ఎన్ని ప్రాజెక్ట్స్ సంబంధించి ఎంఓఏలు కుదిరాయి, ఇవాళ రెండవ రోజు ఎన్ని ఎంఓఏలు కుదుర్చుకుంటున్నారు? ఓవరాల్గా 10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సిఐఐ 2017 సదస్సు జరుగుతోంది. సాధారణంగా ఈ సదస్సులు అనేవి మొక్కుబడిలో పద్ధతిలో జరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో సిటీ ఆఫ్ డెస్టినీలో జరుగుతున్న ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు మాత్రం ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ కూడా వెల్లడించిన పరిస్థితి మనం చూసాం. సో ఎంఓఏలకు సంబంధించి, ఈ ఎంఓఏలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధి కల్పనకు సంబంధించి మనం ప్రత్యేక చర్చ చేపడుతూ ఉన్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిహెచ్ శ్రీధర్ గారు, కమిషనర్ సిఆర్డీఏ ఐఏఎస్. వారు మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. హలో అండి. పి శ్రీనివాస్ బాబు గారు, అంజనీ ఆగ్రో రిసార్ట్ అధినేత, వారు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. వై సాయిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ముఖ్యంగా సాయిబాబు గారు, మీతో ప్రారంభిద్దాం. భాగస్వామ్య సదస్సులు అనేవి చాలా కీలకం. అంటే కొన్ని చోట్ల ఏవో మొక్కుబడిగా పెట్టాలి కాబట్టి జరుగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికీ ఊపిరి లాంటి ఈ సదస్సుల్లో ఎంతవరకు మనం గత సంవత్సరం సమ్మిట్తో పోలిస్తే ఈ సంవత్సరం మెరుగుదల సాధించామని చెప్పొచ్చు? అంటే ఋషి గారు, ఇక్కడ మనం 2014 జూన్ 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా జర్నీ ప్రారంభించిన నుంచి మనం చూసుకోవాలండి. ఆ రోజున ఏ పరిశ్రమకి కూడా కరెంటు పవర్ సప్లై చేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకి పగల మొత్తం కూడా పవర్ కట్ అనేది ఉంది. అదేవిధంగా చిన్న మధ్య తరహా ఇండస్ట్రీలు కూడా కరెంట్ ఇవ్వకుండా ఎసెన్షియల్ ఇండస్ట్రీలకి ఎక్స్పెన్సివ్ పవర్ అనే మోడల్ పెట్టి 16 రూపాయల నుంచి 18 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేశారు. సో అక్కడ మొత్తం కూడా ఇండస్ట్రీ మొత్తం కుదిలైపోయింది. పగల మొత్తం కరెంట్ లేకపోవడం వల్ల గ్రామీణ మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది. అక్కడ ఇన్కమ్ జనరేషన్ లేకపోయేసరికి ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్ కూడా తగ్గిపోయింది. మరోవైపు కొత్త రాష్ట్రంగా మనం జర్నీ ప్రారంభించినప్పుడు విపరీతమైన ఆర్థిక లోటు, జీతాలు ఇవ్వగలమా లేదా, ఇండస్ట్రియల్కి ఇన్సెంటివ్లు ఇవ్వగలమా లేదా, ఇవన్నీ కూడా సో మెనీ కాజెస్ ఉన్నాయి. అదేవిధంగా రాజధాని లేదు, ఎక్కడ ఏమైందో ఏమీ తెలియని పరిస్థితి, అగమ్యంగా వచ్చిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చోవాలి, అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూర్చోవాలి, అసలు మనకి ఎక్కడుంది పరిస్థితి అనేది లేదు. అటువంటి జర్నీ మొదలుపెట్టిన వాళ్ళం 2015 నాటికి 24/7 పవరు ఆల్ ఇండస్ట్రీస్కి ఇవ్వగలిగాము. అదేవిధంగా ఈ హౌస్ హోల్డ్ కూడా 24/7 పవర్ ఇవ్వగలిగాం. దెన్ ఎకనామిక్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది. అక్కడ ఇండస్ట్రీస్, క్లోజ్ అయిన ఇండస్ట్రీస్ రివైవ్ కలిగినాయి. అదేవిధంగా ఎంఎస్ఎంఈలు కానీ, రూరల్ ఆర్టిషన్స్ కానీ, వీళ్ళందరూ కూడా కొంత డెవలప్మెంట్ అనేది సాధించారు. ఇమీడియట్ ప్రయారిటీ ఏమి చూసుకున్నాము, ఇరిగేషన్లో ఎక్కడుంది, వాటర్ ఎక్కడుంది, వీటిని ఏ విధంగా చేయాలి, రూరల్ ఎకానమీ దెబ్బతినిపోయింది, ఈ రూరల్ ఎకానమీని ఏ విధంగా రివైవ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. ఇమీడియట్గా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆన్ ప్రయారిటీ తీసుకొని పట్టుసీమ కానివ్వండి, తోటపల్లి కానివ్వండి, హంద్రినేవా కానివ్వండి, గండికోట కానివ్వండి, ఇవాళ ప్రతి ప్రాజెక్టుని తీసుకొని స్పీడీ చేయాలనేది ముఖ్యమంత్రి గారు పెట్టిన తొలి ప్రయత్నాలు. ముఖ్యంగా దాదాపు 50 దేశాల నుంచి వేలల్లో డెలిగేట్స్ మనం ఆకర్షించగలిగాం. అట్లీస్ట్ ఇక్కడ మా దగ్గర ఈ వనరులు ఉన్నాయని చెప్పగలుగుతున్నాం అంటే ఎట్లా, వాళ్ళకి ఆ నమ్మకాన్ని ఎలా కలిగించగలుగుతుంది ఆంధ్రప్రదేశ్? ఆ జర్నీ అక్కడ మనం మొదలుపెట్టినాక ఇండస్ట్రియల్ అనేది గ్రోత్ మొదలైపోయింది. దెన్ ఇమీడియట్లీ వీ హ్యావ్ కండక్టెడ్ ఏ ఫస్ట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఇన్ 2016 జనవరి. సో అక్కడ కొంతమందిని మనం ఇన్వైట్ చేసాం, కొంతమంది వాలంటరీగా వచ్చారు. ఇక్కడ సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేకపోతున్న పవర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వగలుగుతుంది అనేది నమ్మకం 2015కే తీసుకురాగలిగాం. 2016 పార్ట్నర్షిప్ సమితిలో వీ హ్యావ్ ఎగ్జిబిటెడ్ ద ఎంటైర్ థింగ్. వీఆర్ ఏబుల్ టు గివ్ ద 24/7 పవర్ అండ్ వీఆర్ గివింగ్ ఏ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఫర్ ఇఫ్ యూ హ్యావ్ పవర్ కన్జ్యూమ్డ్
₹1 నుంచి ₹1.50 వరకు మీకు ఇన్సెంటివ్ ఇస్తామని డిక్లేర్ చేయగలిగాం. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసాం. వీఆర్ ఏబుల్ టు గివ్ వాటర్ అని చెప్పగలిగాం. మీరు ఎక్కడైతే ఇండస్ట్రీకి అవసరమైన సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాండ్ కానివ్వండి, లేదా స్కిల్డ్ పర్సన్స్ని కానీ అన్నింటినీ కూడా మేము డెవలప్ చేసి ఇవ్వగలిగిన పరిస్థితికి వచ్చామని చెప్పేసి 2016లో వీ హ్యావ్ ఎగ్జిబిటెడ్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ అవైలబుల్, వాట్ ఆర్ ద రిసోర్సెస్ అవైలబుల్, వాట్ ఆర్ ద పొటెన్షియల్ అవైలబుల్ హియర్. అదే టైంలో 60% ఉన్న రూరల్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అందరినీ కూడా మేము ఎకనామిక్గా స్ట్రెంథన్ చేసుకుంటా వాళ్ళ పర్చేసింగ్ పవర్ అనేది పెంచుకుంటూ రాగలిగాం. ఆ పర్చేసింగ్ పవర్ పెంచుకుంటూ రాగలిగినప్పుడు ఇండస్ట్రీకి పాజిటివ్నెస్ అనేది వచ్చింది. మనం 2014 జర్నీ మొదలుపెట్టినప్పుడు విజయవాడకి ఫ్లైట్ లేదు. ఇవాళ వీఆర్ ఏబుల్ టు కమ్ 6 ఫ్లైట్స్ ఎవ్రీడే ఇన్ విజయవాడ. ఆ రోజున వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు, ఇవాళ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది, త్వరలో విజయవాడ అవ్వబోతుంది. ఇవాళ దేశంలో ఎక్కడికి లేని సౌకర్యాలు మనం ఏంటనేది చెప్పగలిగాం. ఎక్కడా లేనిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఆపరేటింగ్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప. అదేవిధంగా 4 ఆపరేటింగ్ సీ పోర్ట్లు ఉన్నాయి. వైజాగ్ ప్లస్ గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం, ఇన్ని సీ పోర్ట్లు ఉన్నాయి. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఈజ్ కవర్డ్ విత్ నేషనల్ హైవే. సో ఇక్కడ మనకు ఆ ఇండస్ట్రియల్ నుంచి ఇవాళ మనం ఎప్పుడైతే ఎంఓయూలు చేసుకున్న లాస్ట్ ఇయర్ది ఎగ్జిక్యూట్ చేయించి వాటిని కొంత ఆపరేషన్ చేయగలిగాం. సెకండ్ ఇయర్ వీఆర్ రిసీవింగ్ ఏ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. సో సెక్టార్స్ వారీగా ఎంఓయూలు వాటి రిజల్ట్ మాట్లాడుకుందాం. శ్రీధర్ గారు, సిఆర్డిఏ చాలా కీలకం ఆయువు నూతన రాష్ట్రానికి. సో సిఆర్డిఏ పరిధిలో జరిగిన ఎంఓయూలు, దానివల్ల వచ్చే ప్రయోజనాల గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సిఆర్డిఏలో ముఖ్యంగా మనం రాజధాని నగరం అమరావతికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఈరోజు ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. మనం ఈ సదస్సులో మనం ఇంటర్నల్గా సుమారుగా 1,00,000 కోట్ల టార్గెట్ అనుకుని మనం ఈ సదస్సును ప్రారంభించుకున్నాం. అయితే దర్ ఇస్ ఏ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది అమరావతికి సంబంధించిన వరకు. ఇప్పటివరకు 1,32,000 కోట్ల వరకు కూడా ఎంఓయూలు సంతకం చేయడం జరిగింది. ఇది ఇస్ వే ఇట్ షోస్ ద క్రెడిబిలిటీ అండ్ క్రెడెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద గ్లోబల్ ఇన్వెస్టర్స్. మనం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఎంఓయూలు చేయడం. అంటే శ్రీధర్ గారు, ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు ఇంకా ప్రయాణం ప్రారంభిస్తూ ఇటుకటుగా పేరుస్తూ అభివృద్ధిలోకి వెళ్తున్న పరిస్థితుల్లో ఏ అంశాలు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాయి? ఇక్కడ ప్రధానంగా 2 ముఖ్య అంశాలు ఉన్నాయండి. ఒకటి స్ట్రాంగ్ అండ్ డెడికేటెడ్, అలాగే ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఇమేజ్ గ్లోబల్లీ దట్ ఈస్ పుల్లింగ్ ద పీపుల్ ఎ లాట్. రెండోది, ఈ అమరావతి నగరానికి సంబంధించినంత వరకు అన్ని ప్రీ కన్స్ట్రక్షన్ పేజెస్ అన్నీ కూడా రికార్డ్ టైంలో పూర్తి చేసుకోవాలి. మనకి సుమారుగా 54,000 ఎకరాలు ల్యాండ్లో ఈరోజు 50,000 ఎకరాలు పైబడి సిఆర్డిఏ చేతిలో ఉంది. అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా సుమారుగా 28,000 మంది రైతు కుటుంబాలు మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చి వాళ్ళ తల్లి లాంటి భూమిని రాజధానికి ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వడం. అలాగే ఆ యొక్క మోడల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్గా ఇది ఒక బిగ్ డిస్కషన్ పాయింట్గా ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు ఆర్థిక మహానగరంగా రూపుదిద్దుతామన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ అందరూ విశ్వసిస్తున్నారు పూర్తి స్థాయిలో. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్లో మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని విత్ ఇన్ ద టైం పీరియడ్లోనే మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం. సో మనం చెప్పిన తర్వాత చేయకపోతే మనం ఇన్వెస్టర్స్ యొక్క క్రెడిబిలిటీని మనం కోల్పోతాం, మన క్రెడిబిలిటీని. అయితే ఇక్కడ లాస్ట్ 2 ఇయర్స్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ల్యాండ్ ప్రొక్యూర్మెంట్, వీ హ్యావ్ కంప్లీటెడ్ ద మాస్టర్ ప్లానింగ్, అలాగే వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డీటెయిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లానింగ్, అలాగే వీ హ్యావ్ ఆల్సో మూవ్డ్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ ఫేజ్. సో గ్లోబల్గా ఇప్పుడు వరకు తీసుకున్నటువంటి ఏ కొత్త సిటీని తీసుకున్నా కూడా ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడే సుమారుగా 6 నుంచి 7 సంవత్సరాలు పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో ఈ మధ్య నిర్మించినటువంటి నగరాలు నయా రాయ్పూర్ కానివ్వండి, లేకపోతే గాంధీనగర్ కానివ్వండి, చండీగఢ్ కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ టుక్ మోర్ దాన్ 7-8 ఇయర్స్. నయా రాయ్పూర్లో ఈరోజు కూడా ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు. సో అయితే వీటన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని మనం ఈ ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త మోడల్ తీసుకునేసి అండ్ ఈరోజు కూడా ఫార్మర్స్ హ్యాపీగా, అలాగే వాళ్ళు ఎంతో కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడ దీంట్లోకి రావటం, ఇదంతా కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్కి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. అది అలాగే మనం
ఎంటైర్ సిటీని మన దేశంలోనే మొట్టమొదటిసారి ఒక గ్లోబల్ సిటీని నిర్మించుకోబోతున్నాం. అంటే మనం ఎన్నిసార్లు మిగిలిన చోట్ల అన్నా కూడా దే ఆర్ ఆల్ బ్రౌన్ ఫీల్డ్ సిటీస్. ఉన్నటువంటి సిటీకి అదనంగా ఒక 2-3 వేల ఎకరాల్లోనే ఇప్పటి వరకు కొత్త డెవలప్మెంట్స్ వచ్చినాయి. అలా కాకుండా అసలు కొత్త గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది ఇండియాలో మొట్టమొదటి అవటం. అదేవిధంగా వీఆర్ యూజింగ్ ఆల్ ద మోడర్న్ టెక్నాలజీస్, అలాగే మోడర్న్ ప్లానింగ్ ప్రిన్సిపల్స్. అలాగే మనకి రేపు గ్లోబల్గా ఉన్నటువంటి ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకుని మనం నగరాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. రైట్ సార్. సో శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఆగ్రో అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు అసలు ఈ భాగస్వామ్య సదస్సు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఆగ్రో రంగానికి ఎంతవరకు ప్రయోజనకారిగా? అంటే అగ్రికల్చర్కి టూరిజం డైమెన్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. ఎందుకంటే టూరిజం పర్స్పెక్టివ్, అగ్రికల్చర్ అనే దానికి జనరల్గా ప్రొడక్షన్ పర్స్పెక్టివ్లో కానీ మనం దినచర్యలో వాడే తిండి పదార్థాలు వాటికి సంబంధించిందిగా భావించడం కాకుండా ఇండియన్ కల్చర్, అగ్రికల్చర్ ఎలాగ ఉంటుంది, దాన్ని ఎలాగ షోకేస్ చేయాలి, ఒక రూరల్ అట్మాస్ఫియర్ని ఎలాగ చూపించాలి టూరిస్ట్కి అనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఫార్మ్ టూరిజం అనే దాన్ని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. నేను బేసిక్గా లాస్ట్ టైము రాక్డేల్ రిసార్ట్స్ అని నేను చేసిన ఎంఓయూస్ అన్నీ కూడా టూరిజం సెక్టర్లో ఉన్నాయి. ఒక హోటల్ నిర్మించాం, ఆ తర్వాత ఒక రిసార్ట్కి పెట్టాం. రిసార్ట్కి కూడా జంగిల్ రిసార్ట్. అసలు టూరిజం పాలసీ ఎంత బాగుందంటే, ఎంత బ్యూటిఫుల్ పాలసీ తీసుకొచ్చారంటే ఆల్ ఇంక్లూజివ్ పాలసీ. మెడికల్ టూరిజం అని ఉంది, అగ్రో టూరిజం అని ఉంది, రిసార్ట్ టూరిజం అని ఉంది, జంగిల్ టూరిజం అని ఉంది, శాంక్చురీ టూరిజం అని ఉంది, 5 స్టార్ 4 స్టార్ షాక్స్, బీచ్ టూరిజం. సో అసలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూరిజం ఉందన్న విషయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అంటే క్లియర్గా సెగ్మెంట్ చేసి మనకి ఉన్న 20 సెగ్మెంట్స్ హెరిటేజ్ టూరిజం అని మన ఉన్న కల్చర్ని షోకేస్ చేయడానికి, అలాగే హోమ్ స్టే టూరిజం అని, అంటే వచ్చి వేరే వాళ్ళ ఇళ్ళలో ఉండి ఆ కల్చర్ని అనుభూతి పొందడానికి అవకాశం కలిగించేట్టు బాగా సెగ్మెంట్ చేసి మన టూరిజం పాలసీని అయితే చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. అసలు దాంట్లో అమెండ్మెంట్స్ చాలా, అంటే రోజు మనం ఫాలో అప్ వల్ల కొన్ని చేంజెస్ తీసుకురావాల్సి వస్తుంది, ప్రొసీజరల్ చేంజెస్. అవి తప్పితే బేసిక్ కోర్ టూరిజం పాలసీ హస్ బీన్ చీఫ్ మినిస్టర్ ఇన్ఫాక్ట్ ఆయనే కదా హెడ్ చేస్తుంది టూరిజం, దీన్ని హీఈస్ హెడ్డింగ్ ఇట్. దట్ ఇస్ అనదర్ ఫార్చునేట్ ఏరియా వేర్ హీ హస్ లాట్ ఆఫ్ ఫోకస్. అంటే చాలా ఫోకస్ ఉంది ఆయనకి, ప్రాబ్లీ బికాస్ హీ హస్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. సింగపూర్ లాట్ ఆఫ్ కంట్రీస్, టూరిజం మీద పెరిగిన కంట్రీస్ ట్రావెల్ చేసి అనుక్షణం ఆయన ఆలోచించడం వలన లాట్ ఆఫ్ ఫోకస్ ఉంది. చాలా బాగా టూరిజం పాలసీ చేశారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ అగ్రి టూరిజంకి వచ్చేటప్పటికి అగ్రికల్చరల్ అట్మాస్ఫియర్, ఇప్పుడు సపోజ్ నేను తీసుకొచ్చే ప్రాజెక్టే చూసుకుందామండి, ఒక మోడల్ పౌల్ట్రీ, ఒక మోడల్ డైరీ, ఒక మోడల్ షీప్ ఫామ్, ఒక మాక్ విలేజ్ మధ్యలో అలా క్రియేట్ చేసి అక్కడ ఒక 40-50 కాటేజెస్ కట్టి అక్కడ మాకు ఒక రివర్ స్ట్రీమ్ ఉంది, కొంత గవర్నమెంట్ ల్యాండ్ కూడా కావాలి. అది ఇప్పుడు దాని గురించే దీనికోసం ఏ ప్లేసెస్ని ముఖ్యంగా అంటే అది 2 రకాలండి. ఈ అగ్రో టూరిజం అనేది బేసిక్గా ఎంటర్ప్రెన్యూర్ ఐడెంటిఫై చేయడం బెటర్ ల్యాండ్, బికాస్ ఎక్కడ పొటెన్షియల్ ఉంది అది గవర్నమెంట్కి ఇట్స్ నాట్ ప్రాక్టికల్. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అయితే ఎతగలదు, కానీ టూరిజం అయి ఉండాలి. దానికి అంత ఆఫీసర్స్ కీప్ ఆన్ చేంజింగ్ కదా, వాళ్ళు డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్లో చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చూస్ చేసుకుంటే స్టేట్ ఈస్ రెడీ టు ప్రొవైడ్. స్టేట్ విల్ గివ్ అండి. ఇప్పుడు మా ఓన్ ల్యాండ్ అవ్వచ్చు, దానికి అనుకున్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ల్యాండ్ పాలసీ ఉంది, ఎలాగ లీజ్కి ఇవ్వాలి అనేది పాలసీ ఉంది. ఆ లీజ్ కడితే ఆ ల్యాండ్ మాకు ఇస్తుంది టూరిజం 33 years లీజ్కి రెన్యూవబుల్ బేసిస్లో. అలాగే నేను లాస్ట్ ఇయర్ ఐ సైన్డ్ శాండ్ మనకి శాండ్ చాలా క్రైసిస్ వచ్చింది. మైన్స్ ఒకటి ఉన్నాయండి, చాలా తీవ్రమైన క్రైసిస్ వచ్చింది. తీవ్రమైన క్రైసిస్ వస్తే రాక్ శాండ్ అని మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్, రాతి నుంచి శాండ్ తయారు చేసే ప్రాజెక్ట్స్కి మేము లాస్ట్ టైం సైన్ చేసాం. సైన్ చేశాక ఏమైందంటే అనుకోని పరిస్థితుల్లో అప్పటికే చాలా ప్రెషర్ బిల్డ్ అయిపోయింది శాండ్ మీద. శాండ్ని సీఎం గారు ఫ్రీ చేసేసారు, ఏది రివర్ శాండ్ని తీసుకోవడం ఫ్రీ చేశారు. కానీ ఏ రోజుగానే దానికి ప్రత్యామ్నాయం రాక్ శాండే. సో లాస్ట్ టైం సైన్ చేసాం, ఆ ప్రాజెక్ట్ ఏది కూడా గ్రౌండ్ అవ్వాలి ఇప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేనేం చెప్తాను, ఎవల్యూషనరీ మోడల్స్ అండ్ ఇట్ ఇస్ వెరీ ఎసెన్షియల్, ఇట్ కెనాట్ బి అవాయిడెడ్. అయితే ఆ ఎంఓయూ గురించి వాళ్ళ పొద్దున మా మైన్ సెక్రటరీ గారితో మాట్లాడుతా, నేను ఇలా పెట్టేశాను సార్ పాలసీ వచ్చిందని, మరి నాకు తీవ్రమైన నష్టం వచ్చింది ఈ సంవత్సరం అంటే, వేర్ ఈజ్ యువర్ ప్లాంట్, రేపు మార్నింగ్ నేను విజిట్ చేస్తున్నాను అన్నాడండి. అంటే సెక్రటరీ శ్రీధర్ గారు, రైట్, మైన్స్ సెక్రటరీ అండ్ డిఎంజీ శ్రీధర్ గారు, రేపు మార్నింగ్ విజిట్ చేస్తున్నాను అంటే గవర్నమెంట్ ఎంత ప్రొయాక్టివ్గా ఉందంటే టూరిజం డిపార్ట్మెంట్లో కూడా సార్ కింద నుంచి పైదాకా. అంటే నేను ఐ వర్క్ విత్ వేరియస్ చాలా, ఐ మీన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ఓవర్ 15-20 years. గవర్నమెంట్లో చాలా హెవీ ప్రొయాక్టివ్నెస్ ఉందండి.
ఆ ప్రొయాక్టివ్నెస్ వల్ల ఇప్పుడు నమ్మకమే పెట్టుబడి కదా, మాకేంటి మా నమ్మకం ఏంటి, దే ఆర్ అటెండింగ్ టు అస్. ఫలితం అనేది ఎంతవరకు చేయగలం అనేది వేరు. మేము ఒక ఇష్యూ తీసుకొస్తే ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయాలన్న దృక్పథం. ఇప్పుడు టూరిజంలో అయితే అందరు సెక్రటరీస్ పాజిటివ్, కింద నుంచి ఈవెన్ ఒక TIO టూరిజం ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అవనివ్వండి, రీజనల్ డైరెక్టర్ అవనివ్వండి, ఎవ్రీబడి ఈజ్ మోటివేటెడ్ టు క్రియేట్ ఎ పాజిటివ్ ఎన్వైరన్మెంట్. అది కాన్ఫిడెన్స్ పెంచి ఇన్వెస్టర్స్ ఆర్ ఫోర్త్ కమింగ్. ఇప్పుడు నేనున్నాను, దిస్ టైమ్ ఐ ఆస్క్ మై ఫ్రెండ్ టు సైన్ అన్ MOU బేసికలీ. ఎందుకు నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పాను, లేదు డోంట్ థింక్ ఇట్ ఈస్ లైక్ the government is like in the past. Lot of things are changing. You should be proactive. They are proactive. You should be proactive. మనం ట్రై చేద్దాం, 100% అవుద్ది అన్న ఒక నమ్మకం కలిగి ఈసారి వచ్చిన ఇన్వెస్టర్స్ కూడా మేము ఒక స్టడీ చేసామండి. ఏంటంటే చాలామంది they're సీరియస్లీ కంటెంప్లేటింగ్ టు ఇన్వెస్ట్ బికాస్ నమ్మకం కలిగింది. లాస్ట్ టైం చేసిన టూరిజం ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే మైన్స్ కానీ వేరియస్ ఏరియాస్లో చేసిన ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ ఇచ్చిన కోఆపరేషన్ వల్ల నమ్మకం కలిగి కీన్నెస్ టు ఇన్వెస్ట్ వచ్చింది. సీరియస్గా కంటెంప్లేట్ చేస్తున్నారు. మాట్లాడు సాయిబాబు గారు. నిన్న మనం సదస్సు ప్రారంభించేటప్పుడు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి గారి గురించి ప్రస్తావించినప్పుడు ఒకటి, ప్రపంచం భారత్ వైపు చూస్తోంది, భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఇవాళ పారిశ్రామికంగా లీడ్ చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ. కానీ మనం పొలిటికల్గా వద్దనుకున్న ప్రస్తావించుకోవాల్సిన అవసరాలు కూడా కొన్ని ఉంటాయి. ప్రతిపక్షాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో ముందుకు వెళుతోంది, ఇంతమంది ఇన్వెస్టర్స్ని ఆకట్టుకోగలుగుతుందో ప్రభుత్వం చెప్తూ ఉంటే దానికి భిన్నంగా ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడుతున్నాయి? గత MOUలు ఒప్పందాలు ఎన్ని చెప్పారు కానీ ఎన్ని లాంచ్ అయ్యాయి అని ప్రభుత్వం చెప్పే లెక్కలకు పొంతం లేకుండా ప్రతిపక్షాలు చెప్పే లెక్కలను ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ప్రతిపక్షాలు కానివ్వండి లేదా కొంతమంది చెప్పేదాన్ని మనం దాన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కడ కూడా ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రజల కన్ఫ్యూజన్ అనేది లేదండి. ఎందుకంటే ప్రాక్టికల్గా వీటి వల్ల వస్తున్న ఫలితాన్ని ప్రజలు అందుకుంటున్నారు. ఏ విధంగా అందుకుంటున్నారంటే ఇందాక నుంచి చెప్తా ఉన్నాను నేను, ప్రతి రూరల్కి కూడా 24/7 కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. 2014 మే తర్వాతనే కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఓపెన్ అయింది. అదేవిధంగా వైజాగ్ హిందూజా పవర్ ప్లాంట్ ఓపెన్ అయింది. 2014 జూన్ తర్వాతనే ఈ రోజు వరకు దాదాపుగా 2000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఓపెన్ అయినాయండి. దే హ్యావ్ బీన్ కమెన్స్డ్, ఇన్స్టలేషన్ జరిగింది, ఆపరేషనల్ కమెన్స్మెంట్ అయింది, పవర్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాయండి. అదేవిధంగా 2014 జూన్ తర్వాత దాదాపుగా 1500 మెగావాట్ల విండ్ పవర్ యూనిట్లు కూడా మొదలైపోయాయండి. ఏ విధంగా పవర్ సప్లైస్ చేశాము, ఈ విధంగా చేసాము. అదేవిధంగా కన్జ్యూమర్ కూడా ప్రైస్ పెరగకుండా ఉండటం కోసం అనేది మనము వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా LED లైట్లు మార్పించాము. ప్రతి మున్సిపాలిటీలో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి LED లైట్లు మార్పించాం. పవర్ సేవింగ్ మెజరెంట్ అనేది చూపించాం. అట్లాగే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ యూటిలైజేషన్ చెప్పాం. అట్లానే కన్వెన్షనల్ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా మనం నెగ్లెక్ట్ చేయలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రోత్సహించాం. ప్రైవేట్ రంగంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు క్లియరెన్స్లు ఇవ్వక రానా ఇబ్బందులు పెట్టిన వాటిని కూడా క్లియరెన్స్ చేయగలిగాం. ఇట్లా వీటి వల్ల వచ్చిన బెనిఫిట్స్ని ప్రజలు అనుభవించగలుగుతున్నారు. అయితే మీరు ఒకే ఒక విషయం చెప్పినాక మీరండి, ఎందుకు ఇంత మార్పు వచ్చిందంటే ప్రజల యొక్క పర్చేజింగ్ పవర్ పెంచుతున్నాం. గ్రామంలో అంతకుముందు మిక్సీ తిరగాలంటే అవకాశం లేదండి. ఇంట్లో వాటర్ కోసం మోటార్ వేసుకోవాలంటే లేదండి. ఊరికి కామన్గా ఉన్న కమ్యూనిటీ మోటార్ పనిచేయాలంటే డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి అది పనిచేయట్లేదండి. ఒక ట్రాక్టర్కి పంచర్ పడితే పంచర్ వేసుకోవాలంటే పగలంతా అవకాశం లేదండి. సో దానివల్ల వాళ్ళ ప్రొడక్టివిటీ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇవాళ ప్రొడక్టివిటీ పెంచాం, ప్రతి దాంట్లో కూడా పారదర్శకత తీసుకొచ్చాం, ఓపెన్నెస్ తీసుకొచ్చాం. రండి మీరు కూడా కలిసి రండి అంటే వీటన్నిటి కారణాల వల్ల ఇవాళ ఉంది. వాళ్ళకి చెప్పిన MOUలు కానీ వాళ్ళు కానీ ఏదో అనుకుంటా ఉన్నారండి. ప్రతి దాన్ని కూడా పారదర్శకంగా గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్నది. ఎంత వచ్చాము, ఆ రోజుకి ఈ రోజుకి పవర్ కన్జంప్షన్ ఎంత పెరిగింది, ఆ రోజుకి ఈ రోజుకి ఇన్కమ్ లెవెల్స్ ఎంత పెరిగినాయి. మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే 2015 మార్చి నాటికి 95,000 94,000 ఉంటే 2016 మార్చి నాటికి 107,000 రూపాయలకి పెరిగిందండి. ఇదేమి స్టేట్ గవర్నమెంట్ వేసుకునే లెక్క కాదండి. దేశం మొత్తంతో పోల్చుకుంటే ఇక్కడ ప్రతి విషయం కూడా పెరిగింది. మీరు వెహికల్స్ కొత్త ఎంత వాడుతున్నారు, అట్లాగే ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో ఎట్లా ఉంది, ఎయిర్పోర్ట్స్ ఆక్యుపెన్సీ రేషియో ఎట్లా ఉంది, అట్లాగే రైల్వే ట్రాఫిక్ ఆక్యుపెన్సీ ఎట్లా ఉంది, ప్రతి విషయంలో కూడా ఇంక్రిమెంట్లు చేయించగలిగాం. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్తో డెఫిసిట్ రైన్ఫాల్ ఉన్నా కానీ అగ్రికల్చరల్ బెటర్ ప్రొడక్టివిటీకి తీసుకురాగలిగాం. బెటర్ వాటర్ మేనేజ్మెంట్ చేయించారు, వాటర్ కన్జర్వేషన్ చేయించారు. ప్రతి దాన్ని కూడా బెటర్ యూటిలైజేషన్కి అనేది వెళ్ళగలుగుతున్నారు. దిస్ ఈజ్ ద విజన్. ఇది మనం సేవ్ చేయగలిగితే దీన్ని ఇంకో చోట వాడగలము అనేది నిరూపిస్తూ వస్తున్నారు. దీన్ని మనం పాజిటివ్ యాంగిల్లో తీసుకెళ్ళగితే ప్రజలందరూ కూడా పాజిటివ్గా అనౌన్స్ చేసుకున్నారు. దీన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు విమర్శలు చేస్తుంటే ప్రజలే తిప్పికొట్టే పరిస్థితికి వచ్చింది.
రైట్, కంటిన్యూ చేద్దామండి. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏ సెక్టార్స్ వారీగా ఎంఓఏలు ఇప్పటివరకు ఒప్పందాలు కుదిరాయి, గత సంవత్సరం కుదిరిన ఎంఓఏలు ఇప్పటివరకు ఎన్ని లాంచ్ అయ్యాయి, దాని ప్రయోజనాలు, దాని ఉద్యోగాలు ఎంత వరకు వచ్చాయి, ఈ ఒప్పందాలతో ఎంతకాలానికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే విషయాలు మాట్లాడదాం.